ప్రియమైన వారలారా, బావున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నదా? యేసు తోడుగా ఉంటే సంతోషంగా ఉండాలి కదా రోజు. ఒక ప్రక్క సంతోషమే, ఇంకొక ప్రక్క కార్యము అనుకుంటే దిగులుగా ఉన్నది. ఎందుకు? కొన్ని కార్యములు బాధింపబడి ఉన్నవా? మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీ బిజినెస్లో, మీ చదువుల కార్యములో, మీ కుటుంబములో ఏదో ఒక బాధింపు కలిగిందా? దేవుడు ఏ వాక్కునిచ్చుచున్నారో తెలుసా? అపోస్తలులు 15:17లో పాడైన వాటిని తిరిగి కట్టి దాని నిలబెట్టెదను అని. కొన్ని కార్యములు పాడైపోయినవని కదా, వాటిని సరిచేసి మరలా కట్టెదనని చెబుతున్నారు. కొన్ని స్థలములకు మనం వెళ్లి చూస్తే పని జరుగుతుంది. ఏం చేస్తున్నారని అడిగితే రెన్యువేషన్ చేస్తున్నాము. పాతబడిపోయినవి వాటిని సరిచేయుచున్నాము. పాడైపోయిన వాటిని సరిచేసి తీసి ఆ కట్టడం అలాగే ఉంటుంది. పాడైన వాటిని తట్టి తీసి ఎక్కడ సరిచేయాలో అక్కడ సరిచేసి క్రొత్త పెయింట్, క్రొత్త బిల్డింగ్గా మార్చేస్తారు. చూశారా? నేను చూశాను. ఏమిటి కొత్తగా ఇంత అందంగా మోడల్గా ఉన్నదని చూస్తే అయ్యో, ఇది పాత కట్టడమండి, పాడైపోయినది. అక్కడ ఇక్కడ పగుళ్ళు ఏర్పడి మరకలు పట్టి అలా ఉండేది. అయితే ఎలా కొత్తగా మారింది? మేం వాటన్నిటిని తీసి సరిచేసి పెయింట్ కొట్టి కొత్తగా చేశాము. అదేవిధంగా మీ జీవితము, మీ కుటుంబము, మీ పిల్లల జీవితము పగిలి ఉన్నదా? సరిలేకుండా ఉన్నదా? పగుళ్ళు ఏర్పడి పాడైపోయిందా? సరిచెయ్యాలి, స్థిరపరచాలి. మీ పరిచర్య, మీ ఫ్యామిలీ లైఫ్, మీ బిజినెస్సు బాధింపబడిపోయినది. ఎక్కడో మిస్టేక్ చేశారు, అది ఇప్పుడు పాడైపోయినది. దేవుడు దాన్ని సరిచేసి స్థిరపరచుదును అని చెబుతున్నారు. ఆయన చేతికి మిమ్మల్ని సమర్పించుకోవాలి, అంతే. సరైన వ్యక్తుల దగ్గరకు ఇస్తే దాన్ని సరిచేయుదురు. కనుక యేసుక్రీస్తు వారే సరైనవారు. మీ పాడైపోయిన సరిలేని జీవితమును సరిచేసి దాన్ని సరిచేయుటకు శక్తి కలిగిన వారు యేసు. ఈ పూర్ణలోకమును దేవుడు కలుగజేసి అందంగా సృష్టించారు కదా. అది క్రమం లేనిదిగా, శూన్యముగాను ఉన్నదని, స్వరూపము లేనిదిగా ఉండేది. సాతానుడు చేరి అనేక కార్యములను చేసి దాన్ని క్రమం లేనిదిగా చేశాడు. దేవుడు దానిని మరలా సృష్టించి సుందరముగా మనిషి చేతులకు సమర్పించాడు. సాతానుడు మరలా మనుషుల్లో ప్రవేశించి పాపము, శాపము, పలు చెడు కార్యములను తీసుకుని వచ్చి మార్చినాడు. దీన్ని సరిచేయుటకు దేవుడు మనిషిగా వచ్చి, యేసుగా వచ్చి సిలువలో మరణించి సాతానుని జయించి, ఆయన చేతికి ఎవరెవరు తమ జీవితమును సమర్పించుకుంటారో వారి జీవితమును సరిచేసి స్థిరపరిచి నూతనపరిచి ఆశీర్వదించును. అలాగే నా జీవితం కూడా పాపం వల్ల పాడైపోయి వ్యాధి పడకలో చావుటకు సిద్ధంగా ఉంటిని. యేసుకు నా జీవితమును అప్పగించినప్పుడు జీవితమును సరిచేసి స్థిరపరిచి జీవింపజేశారు. మీకు కూడా చేయుదురు. ఆయన చేతికి సమర్పించెదరా? దేవా, ఈ జీవితం పాడైపోయినది. పాపము వల్ల, శాపము వల్ల, అనేక అతిక్రమముల వల్ల, అజాగ్రత్త వల్ల, నా మిస్టేక్ వలన దాన్ని సరిచేసి ఇవ్వండి. మీరు ప్రార్థించారంటే దాన్ని సరిచేసి నూతనంగా ఇచ్చెదరు. సమర్పించుకుంటారా? తండ్రి, ఈ కుమారుడు, ఈ కుమార్తెను ఏ ఏ భాగాల్లో బాగు చేయాలి, సరిచేయాలని ఇష్టపడి మీకు సమర్పించుకొనుచున్నారో మీరు సిలువలో వీరి కొరకు మీరు మరణించినది జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో బాగు చేసి సరిచేసి స్థిరపరచి ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.